ధ్రువంతేరా జావరణో ధ్రువంతేరో బృహస్పతి అంటూ అనుష్క గారికి పెళ్ళైతే జరగబోతోంది. నాట్ అనుష్క, షీజ్ ఆర్ దేవసేన. మన దేవసేనకి రియల్ లైఫ్ బాహుబలి వచ్చేసారని చెప్పచ్చు. సో ఎప్పుడురా అంటే స్టార్ హీరోయిన్స్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్ట్రెస్ పేరు ప్రస్తావన వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ పేరు వచ్చేది ఆ ఫేస్లో కళ, ఆ యొక్క పర్సన్ని చూస్తే ఆ కిక్ అదంతా వేరు. అండ్ అనుష్క గారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు అనే వార్తలు ఇప్పుడే కాదు, 2010 నుంచి వస్తున్నాయి. ఆల్మోస్ట్ 16 years అయ్యింది. ఆవిడ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అనే దానికి ఫైనల్లీ గ్రీన్ సిగ్నల్ అయితే పడబోతోందని కూడా క్లియర్ కట్గా తెలుస్తోంది. సో ఎవరితో, ప్రభాస్తోనా అనే మీ యొక్క పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. సో అది కాదు, బట్ ప్రభాస్ గారు కాదు, ఈసారి వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న వ్యక్తులు అని కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుష్క గారి గురించి మాట్లాడితే ఒక సావిత్రి, ఒక శ్రీదేవి, ఒక సౌందర్య, ఒక అనుష్క, అంతే. అంతకుమించి అనుష్క గారిని ఇంతకు మించి పొగడ్డం అండ్ ఈ యొక్క ఎప్రిసియేషన్ అనేదే ఆవిడికి పెద్ద అసెట్ అని కూడా ఆవిడ చాలాసార్లు చెప్పుకున్నారు. చాలా మంది ఇటువంటి ఇటువంటి ప్రశంసలు చాలా చేశారని చెప్పొచ్చు. సో ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ పెళ్లికి చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో షెట్టీస్ ఫ్యామిలీలో చాలా రోజులు అనుష్క శెట్టి గారి ఫ్యామిలీ నుంచి చాలా ఒత్తిడి అయితే ఆవిడైతే ఎదుర్కొన్నారు పెళ్లి విషయంలో. సో అందుకే ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఆవిడకి సినిమాల ఆఫర్లు కూడా ఆవిడ సైడ్ నుంచి కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా ఆఫర్లు వచ్చినా సరే యాక్సెప్ట్ చేసిన 2 సినిమాల్లో ఒక సినిమా బాగా ఆడింది, మిస్టర్ అండ్ మిస్సెస్ పోలిశెట్టి అనే సినిమా బాగా ఆడింది. అండ్ దాంతోపాటు ఘాటి అనే సినిమా కంప్లీట్ డిజాస్టర్ అయిపోయింది. ఆవిడ యొక్క జానర్ కాకపోయినా ఆవిడైతే ఎక్స్ప్లోర్ చేశారు. బట్ తమిళ్లో కూడా కతరాన్ అనే ఒక సినిమా కూడా చేయబోతున్నారు అని తెలుస్తోంది. సో ఆవిడ చాలా చూసీగా వెళ్తున్నారు. అండ్ వ్యక్తిగత లైఫ్ లో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ ఏవైనా చేసుకోవాలనే ఆవిడైతే కంప్లీట్ గా ప్రొఫెషనల్ లైఫ్ కి చాలా దూరంగా ఉన్నారని కూడా తెలుస్తోంది అనుష్క గారు. అండ్ దాంతో పాటు మనం చూసుకుంటే అనుష్క గారి యొక్క బెస్ట్ పేరు ఏదంటారు, నాకు తెలిసి ఆబ్వియస్లీ రెబల్ స్టార్ ప్రభాస్, అదైతే ఎవరు మార్చలేరు. అనుష్క గారు, ప్రభాస్ గారు, దే ఆర్ లైక్ వాళ్ళిద్దరు ద బిగ్గెస్ట్ క్యూటెస్ట్ పేర్ ఆఫ్ టాలీవుడ్ ఎవర్ ఎగ్జిస్ట్ అని చెప్పచ్చు. సో దాని తర్వాత చేసాం, మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ విడిపోయారు. సో డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనుష్కని బాహుబలి నుంచే సర్క్యులేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. వీళ్ళిద్దరు పెళ్లి చూస్తే ఇంకా చాలు, మనకేం అవసరం లేదంటూ ఫ్యాన్స్ కూడా చాలా మంది ట్వీట్స్ అండ్ పోస్ట్ ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. బట్ వాళ్ళిద్దరి సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్స్ రావు అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఎప్పటికీ రావు. బట్ దానికి గ్రీన్ సిగ్నల్ గా అనుష్క గారు ఈసారి నుంచి అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్. ఆవిడ యొక్క ఈసారి పెళ్లి కాదు, ఇద్దరిది పెళ్ళిళ్ళు అనాలి మనం. అండ్ ఇంకోటి ఏంటంటే అనుష్క గారు కంప్లీట్ గా వాళ్ళ ఇంటికి దగ్గర, అంటే వాళ్ళ ఇంట్లో దగ్గర బంధువు ఎవరైతే ఉన్నారో రిలేటివ్, క్లోజెస్ట్ రిలేటివ్, వ్యాపారవేత్త, ఒక టాపెస్ట్ బిజినెస్ మ్యాన్ ని ఇవిడైతే పెళ్ళాడబోతున్నారని కూడా తెలుస్తోంది. అండ్ దీనికోసం అనుష్క గారు కంప్లీట్ గా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వెయిట్ అనేది తగ్గడానికి ట్రై చేస్తున్నారు. అందుకే సినిమాల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు అనుష్క గారు ఈ మధ్య ఆవిడ చేసిన 2 సినిమాల్లో కూడా ఆవిడ ఏ ప్రమోషన్ కి కనిపించలేదు. అండ్ ప్రమోషన్స్ కి కనిపించకపోవడానికి రీజన్స్ కూడా అవే, బయటకి నేను రాదలుచుకోలేదు అని ఆవిడ క్లియర్ కట్ గా చెప్పేశారు. అండ్ ఈ మ్యారేజ్ ప్రస్తావన ఆవిడ్ని 16 years గా వెంటాడుతూనే ఉంది. కాబట్టి ఈ యొక్క మ్యారేజ్ ప్రపోజల్ కి ఎప్పటికైనా నేను చెక్మేట్ పెట్టాల్సిందే కదా అని ఆలోచించారో ఏమో తెలియదు, కానీ అలా ఆలోచించే ఈసారి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందంట. సో ఫ్యూచర్ లో విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్, అంటే కొన్ని నెలల్లోనే మనం అనుష్క శెట్టి గారి పెళ్లి వేడుకలు, పెళ్లి వైభవం అనేది చూడబోతున్నాము. అండ్ అందులో ఖచ్చితంగా ప్రభాస్ గారు ఉంటారు యాజ్ అ గెస్ట్. అండ్ దాంతోపాటు కింగ్ నాగార్జున గారు కూడా ఉంటారు. అండ్ దాంతోపాటు మహేష్ బాబు గారు కూడా ఉంటారు. అంటే టాలీవుడ్ లో అనుష్క గారికి బెస్ట్ పేర్స్ వీళ్ళే, సో నేను అనుకునేది. అండ్ దాంతోపాటు అనుష్క గారు అంటే ఎవరికి నచ్చరు. అండ్ చాలా మంది స్వీటీ ఫ్యాన్స్ ప్రభాస్ గారితో పెళ్ళి అవుతుంది అని అనుకుంటే మీ యొక్క ఆశలన్నీ నిరాశలు అయిపోయాయని చెప్పచ్చు. ఎందుకంటే
క్లోజెస్ట్ బంధువు రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్త టాపెస్ట్ బిజినెస్ మ్యాన్ ని ఈవిడైతే పెళ్ళాడబోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఛాన్సెస్ అనేవి కనుమరుగైపోయాయి. ఇంకా స్వీటీ హస్బెండ్ ప్రభాస్ కాదు, మీరు ఎటువంటి ఎడిట్స్ చేసుకోకండి అండ్ వాళ్ళ లైఫ్ వాళ్ళని బతకనివ్వండి. అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ బాధగా కూడా ఉంది. ద బెస్ట్ పేర్ ప్రభాస్ గారిని అనుష్క గారిని చూడబోతున్నామేమో అనిపించింది. బట్ అది కలగానే మిగిలిపోతుంది అనటంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. అండ్ దాంతోపాటు అనుష్క గారు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ అనేది సాఫీగా సాగాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ యాజ్ వెల్ యాజ్ రాజు గారు పెళ్లి చేసుకోండి సార్. మీరు ఎన్ని రోజులు సార్ మీరు ఇలాగా సింగిల్ గా? ప్లీజ్ వి రిక్వెస్ట్ డార్లింగ్, ప్లీజ్ మ్యారీ సమ్వన్. మేము ఎదురు చూస్తున్నాము. కావాలంటే గేట్ బయటైనా మీ యొక్క వెడ్డింగ్ అనేది చూస్తామని కోరుకున్నాము. అండ్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.